హాయ్ గైస్, నేను సంధ్య. మీరెప్పుడైనా ఒక అమ్మాయి మిమ్మల్ని కలిసినప్పుడు ఆమె ప్రవర్తనలో ఏదో ఒక చిన్న తేడా గమనించారా? ఆమె కళ్ళు, చిరునవ్వు, నడక ఏదో ఒకటి మీ హృదయాన్ని తాకినట్టనిపించిందా? ఈరోజు నేను మీకొక రహస్యం చెప్పబోతున్నాను. ప్రతి అమ్మాయి తన ఆకర్షణను, తన కోరికను మాటలతో కాకుండా తన శరీరభాష ద్వారా ఎలా వ్యక్తం చేస్తుందో. ఈ సూక్ష్మ సంకేతాలు చాలామంది అర్థం చేసుకోరు. కానీ మీరీ వీడియో చివరి వరకు చూస్తే ఏ అమ్మాయి మీపై ఆకర్షణ కలిగి ఉందో, మీకు దగ్గరవ్వాలని కోరుకుంటుందో ఒక్క చూపులోనే అర్థమవుతుంది. రెడీనా? ఇప్పుడు నా గుండెలోంచి మీ గుండెలోకి ఈ రహస్యాలు పంచుకుందాం. మొదటి సంకేతం ఆమె పెదవులు. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడడం మొదలుపెట్టిన వెంటనే ఆమె పెదవులు ఆమె హృదయ భాషగా మారిపోతాయి. ఆమె తరచూ సున్నితంగా నవ్వుతూ తన పెదవుల్ని తాకుతుంది, లేదా తన పెదవుల్ని కొద్దిగా కలిపి నొక్కుతుంది. మీతో మాట్లాడేటప్పుడు తన పెదవుల వైపు మీ దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది. ఇది ఆమెలో కలుగుతున్న ఆకర్షణకు అతి మృదువైన, అందమైన సంకేతం. రెండవది కళ్ళు. కళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పవు బాబూ. మిమ్మల్ని ఆమెకు నచ్చినప్పుడు ఆమె చూపు పూర్తిగా మారిపోతుంది. మిమ్మల్ని పదే పదే చూసి, కిందికి చూపు దించి, మళ్లీ సూటిగా మీ కళ్లలోకి చూస్తుంది. ఆ చూపులో ఒక ప్రత్యేకమైన మెరుపు, ఒక తియ్యని ఆకర్షణ ఉంటుంది. ఆ చూపొక్కటే చెబుతుంది, నువ్వు నా హృదయంలోకి వచ్చేశావు అని. మూడవది ఆమె నడక. ఆమె మిమ్మల్ని ఇష్టపడ్డం మొదలైనప్పుడు ఆమె నడకలోనే ఒక మాయ మొదలవుతుంది. నెమ్మదిగా, ఆత్మవిశ్వాసంగా, హుందాగా నడుస్తుంది. ప్రతి అడుగులో ఒక ఆకర్షణ, ఒక లీల ఉంటుంది. మిమ్మల్ని చూసి జుట్టు సర్దుకోవడం, చిరునవ్వు ఇవ్వడం ఇవన్నీ ఆమె ఉపచేతనంగా చేసే ప్రయత్నాలు, మీ దృష్టిని ఆకర్షించాలనే ఆమె లోపలి కోరిక. నాలుగవది ఆమె గొంతు. ఇక ఆమె గొంతు సాధారణంగా ఉండదు. మీతో మాట్లాడేటప్పుడు అది మరింత మృదువుగా, తీయగా, ఆత్మీయంగా మారిపోతుంది. ఆమె నెమ్మదిగా మాట్లాడుతుంది, మీ మాటల్ని శ్రద్ధగా వింటుంది, సంభాషణ పూర్తి కాకూడదని కోరుకుంటుంది. ఈ గొంతు మార్పు ఆమె మీతో భావోద్వేగ సాన్నిహిత్యం కోరుకుంటున్నట్టు స్పష్టంగా చెబుతుంది. ఐదవది జుట్టుతో ఆడుకోవడం. ఇది చాలా సూక్ష్మమైన కాని శక్తివంతమైన సంకేతం. ఆమె పదే పదే తన జుట్టును సర్దుకోవడం, చెవుల వెనక్కి వేసుకోవడం, లేదా సరదాగా మెలితిప్పడం ఇదంతా ఆమె తనను తాను మీ ముందు అందంగా, ఆకర్షణీయంగా చూపించుకోవాలనే చేసే ప్రయత్నం. ఆరవది శరీరాన్ని వంచడం. మీతో మాట్లాడేటప్పుడు ఆమె తన శరీరాన్ని మీ వైపుగా వంచి మీ దిశగా తిప్పితే అది చాలా బలమైన సంకేతం. ఆమె మీకు శారీరకంగా మాత్రమే కాదు, భావోద్వేగంగా కూడా దగ్గరవ్వాలని కోరుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఏడవది ఆమె చిరునవ్వు. ఎటువంటి కారణం లేకుండానే మీ వైపు చూసి నవ్వడం, మీ చిన్న చిన్న మాటలకు కూడా స్పెషల్ నవ్వు ఇవ్వడం. ఆ నవ్వులో ఒక ప్రత్యేకమైన మెరుపుంటుంది. ఆ మెరుపు చెబుతుంది, నువ్వు నా చుట్టూ ఉండగానే నాకు ఆనందం కలుగుతోంది అని. చివరి అతి ముఖ్యమైనది సున్నితమైన స్పర్శ. మాట్లాడేటప్పుడు ఆమె మీ చెయ్యిని, భుజాన్ని లేదా చెయ్యిని తేలికగా తాకితే ఇది అతి లోతైన సంకేతం. ఆమె మీ సమీక్షంలో సురక్షితంగా, సౌకర్యంగా ఉందని, మీకింకా దగ్గరవ్వాలని కోరుకుంటుందని ఇది సూచిస్తుంది. గైస్, అమ్మాయిలు ఎప్పుడూ ఒక్క మాట కూడా పలకకుండానే తమ హృదయాన్ని చెప్పేస్తారు. ఈ సూక్ష్మ సంకేతాలు గమనించగలిగితే మీరు ఆమె హృదయాన్ని సులభంగా చదవగలరు. కాబట్టి ఇక నుంచి నిశిద్ధంగా గమనించండి. ఆమె కళ్ళు, నవ్వు, చూపు, ప్రతి చిన్న సంకేతాన్ని ఆస్వాదించండి. ఎవరైనా మీపై ఆకర్షణ కలిగి ఉంటే ఆమె హృదయం మీకు తెలిసిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అనుభవాలు కామెంట్స్లో చెప్పండి. నేను సంధ్య. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.